హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వ్యవసాయ శాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. స్టార్టింగ్లోనే మీకు 70,000కి పైగానే శాలరీ వస్తుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలీదు. ఫస్ట్ నేనే యూట్యూబ్లో మీకు ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియోని అయితే లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు, అప్లై చేసుకుంటున్నారు. డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. స్కిప్ చేయకండి. మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మీరు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లయితే చాలామంది ఆన్లైన్లో టెస్టులు రాయాలి, అలాగే మార్క్ టెస్టులు రాయాలి అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలని చెప్పేసి అడుగుతుంటారు. మీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్ ప్రో ప్యాకేజీ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ యొక్క ప్యాకేజీ తీసుకోవడం ద్వారా మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి 150,000కి పైగా మార్క్ టెస్టులు మీకు ఇందులో పొందొచ్చు అనమాట. 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి. అంతేకాకుండా మనకి ఎగ్జామినేషన్ లెవెల్ ప్రో క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా సరే. అలాగే మీరు టెస్ట్లు అనేవి ఎన్నిసార్లు అయినా సరే అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. వీటికి సంబంధించి జస్ట్ 263 రూపీస్ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే మీరు 1 year వరకు కూడా ఆన్లైన్లో ఎన్నిసార్లు అయినా టెస్ట్లు అనేవి రాసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ 31st December వరకు మాత్రమే ఉంటుంది. FRJ10 కోడ్ని కనుక మీరు యూజ్ చేస్తే ఇంకా మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని ఈ యొక్క పైసా వసూలు సేల్ని అయితే యూటిలైజ్ చేసుకొని మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా ఆఫీసర్ స్థాయి పొజిషన్స్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. 26th December నుంచి మనకి వెరీ రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 12th January వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలో కూడా అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూస్తే ఏ విధంగా అప్లై చేయాలనేది అర్థమవుతుంది. అయితే ఒక యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి November 1st, 2025 కల్లా మీకు మినిమం 21 నుంచి 30 years లోపు ఏజ్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 3 years అంటే 33 years ఏజ్ రిలాక్సేషన్, అండ్ మీరు SC/ST వాళ్ళైతే 5 years అంటే 35 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా డేట్ ఆఫ్ బర్త్తో సహా కంప్లీట్గా ఇక్కడ ఇచ్చారు, అని కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. అయితే ఒక వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా మీకు 70,000 రూపీస్ అనేది పే చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసిన వాళ్ళకి ఫస్ట్ అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రీనింగ్ అనేది చేస్తారంటే షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారనమాట. అప్లికేషన్స్ అనేవి ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకున్నటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది మనకి ఫర్దర్గా ఇంటిమేట్ అనేది చేస్తారు. సో కేవలం మీకు ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయనమాట. సో జస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఒక జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక్కడ 150 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ కేటగిరీ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి దాదాపుగా ప్రతి క్యాండిడేట్ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మనకి ఇక్కడ వివిధ రకాల విభాగాల్లో మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ని డిసిప్లిన్ల వారిగా అయితే ఇచ్చారు. క్లైమేట్ యాక్షన్ అండ్ సస్టైనబిలిటీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎకనామిక్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్, గ్రాఫిక్ డిజైనింగ్, PR అవుట్ రీచ్ అండ్ డాక్యుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జియో ఇన్ఫర్మేటిక్స్,
సో ఈ విధంగా 14 డిసిప్లిన్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మిమ్మల్ని ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అప్ టు 3 years వరకు కూడా కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళ సంస్థ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఇంకా మీకు ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే, సో మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోకండి. మీకు ఇక్కడ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీకు ఏమేమి అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారో ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ఏ డాక్యుమెంట్స్ని మనం అప్లోడ్ చేయాలి, ఇక ఫైల్ సైజ్ ఎంత ఉండాలి, ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ nabard.orgకి సంబంధించినటువంటి వెబ్సైట్ త్రూగానే మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే క్లైమేట్ యాక్షన్ అండ్ సస్టైనబిలిటీకి సంబంధించినటువంటి విభాగంలో వేకెన్సీస్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కానీ ఎవరైతే చదువుంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. లేకపోతే పీజీ ఎవరైతే చేస్తుంటారో ఎన్విరాన్మెంటల్ కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ క్లైమేట్ సైన్స్లో కానీ ఎవరైతే చదువుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీజీ వాళ్ళకైతే మినిమం 55% ఉంటే సరిపోతుంది. డిగ్రీ వాళ్ళకి మాత్రం మినిమం మీరు 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా మీకు అట్లీస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఏదైనా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ అయినా పర్వాలేదు, ఎక్కడి నుంచి అయితే మనకి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఉంటే సరిపోతుంది, ఎక్కడైనా పర్వాలేదు. అలాగే మనకి ఎకనామిక్స్కి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకి పీజీ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఎకనామిక్స్ కానీ అప్లైడ్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, ఫైనాన్స్, పబ్లిక్ పాలసీ ఈ యొక్క విభాగాల్లో చదివినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డేటా సైన్స్కి సంబంధించేమో బీఈ బీటెక్ అనేది ఐటీలో కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఈ యొక్క విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, సో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఏమో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ యొక్క విభాగాలు చేసిన వాళ్ళు లేదంటే పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్, సో అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించేమో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎడ్యుకేషన్లో కానీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ కంప్యూటర్ సైన్స్, ఐటీ కానీ ఈ యొక్క విభాగాల్లో చదివి ఉండాలి. లేకపోతే మాస్టర్స్ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబులే. ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. గ్రాఫిక్ డిజైనింగ్కి సంబంధించేమో డిజిటల్ మీడియా లేదా మల్టీమీడియా గ్రాఫిక్ డిజైన్లో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ పిఆర్ అవుట్రీచ్ అండ్ డాక్యుమెంటేషన్కి సంబంధించి మాస్ మీడియా డెవలప్మెంట్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్, జర్నలిజంకి సంబంధించి పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐటీకి సంబంధించి పోస్టులకి కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ ఐటీ కానీ ఈ యొక్క విభాగాల్లో బీఈ బీటెక్ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి జియో ఇన్ఫర్మేటిక్స్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డెవలప్మెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ మానిటరింగ్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అని చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్స్కి సంబంధించి బీబీఏ ఫైనాన్స్ లేదా బ్యాంకింగ్, బీఎంఎస్కి సంబంధించి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకుంటే 2 years ఫుల్ టైం పీజీ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ యూఐఈ లేదా యూఎక్స్ డిజైనింగ్కి సంబంధించి బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ విభాగంలో చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్. సో ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి ప్రముఖ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్లో అట్లీస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.